దేవుడు మన జీవితాలలో మనతో పాటు ఆయన సహవాసము చేయనయ్యున్నా కనుక దేవుని విడుదలగా ఉన్న మనము, దేవుని ద్వారా ఆశీర్వాదములు అందుకుంటున్న మనము, దేవుని ద్వారా మేలు అందుకుంటున్న మనము, దేవుని పునరుత్థానము ద్వారా ఆలించు 4వ ఆశీర్వాదము దైవ సహవాసము. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 5వదిగా చూద్దాము, పునరుత్థానము ద్వారా దేవుడిచ్చు 5వ ఆశీర్వాదం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందామండి. 21:6వ వచనము. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పను కనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వలలాగలేకపోయేది. చాలని ప్రేమని దేవుని విశ్వాసులారా, చదువుకున్న లేఖన భాగములు మనము చూసినట్లయితే ప్రభువు పునరుత్థానము ద్వారా ఆయన బిడ్డలకు 5వ ఆశీర్వాదము. జాలర్లు చేపలు పడుతున్నారు, ప్రయాసపడ్డారు, శ్రమపడ్డారు. ఉదయకాలం నుంచి రాత్రి కాలం నుంచి వారి యొక్క ప్రదేశాలను చేపల కోసము వలలు వేస్తున్నారు. కానీ వారి వలలు ఒక్క చేప ఈయనను చిక్కలేదు. ప్రభు వచ్చారు ఒకరికి, అయ్యా ఈ ప్రదేశంలో చేప వలని, ఈ ప్రదేశంలో మేము వేయండి, అక్కడ రాదు అని చెప్పి వారికి చెప్పినప్పుడు మనం అలాగూ చేస్తాం. అలాగూ చేస్తున్నప్పుడు ఆ యొక్క వలలో విస్తారమైన చేపలు వచ్చాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభువు చెప్పారు అప్పుడు విస్తారమైన చేపలు ఆ వలలోనికి వచ్చాయి. ఆ యొక్క చేపలను పడడం బట్టి ఆ వలని లాగలేకపోయారు. వారు అంత అభివృద్ధి వారికి ఇచ్చారు. కనుక పునరుత్థానం ద్వారా ఆయన తిరిగి లేవడం ద్వారా దేవుడు మనకి ఇచ్చు 5వ ఆశీర్వాదము విస్తారమైన అభివృద్ధి. మీలారా, కష్టపడి పనిచేసిన ఒక్కొక్కసారి తగిన ప్రతిఫలము మనకు రాదు. ప్రయాసపడి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులైన వారు పనిచేసిన వారికి సరైన శాలరీ, సరైన రాబడులు, సరైన జీతము వారికి రావడం లేదు. దేవుని దగ్గరకు రండి, పునరుత్థానమును ధ్యానించండి. దేవుడే వారి యొక్క పనులలో, వారి వ్యాపారములలో దేవుడే విస్తారమైన అభివృద్ధి దేవుడు మీకు దయచేయని ఉన్నారు. ప్రియులారా, కనుక దేవుని బిడ్డలుగా ఉన్న మనము 5వదిగా దేవుడు మనకి ఇచ్చు 5వ ఆశీర్వాదము అభివృద్ధి. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జయము కీర్తనలు జయశ జయము పరిశుద్ధ గ్రంథములు దేవుడే ఆయన పునరుత్థానము ద్వారా భార్య తిరిగి లేవడం
ఆశీర్వాదములు దాచి ఉంచారు. పునరుత్థానం అంటే సంతోషముగా ఉండి నూతన వస్త్రములు ధరించుకుని రకరకాల వంటకాలను చేసుకుని సమాధుల దగ్గరకు వెళ్ళి పరిశుద్ధపరిచి స్తుతించి ఆనందించవలనము కాదండి. అవన్నీ మంచి కార్యక్రమాలు, కానీ వాటి ద్వారా మనకి దీవెనలు వస్తున్నాయా? వాటి ద్వారా మనకు నేరుగా వస్తున్నాయా? సంతోషంతో మనము చేస్తున్నామని అది మంచిమని, కానీ ఏ పునరుత్థానము ద్వారా ఆయన తిరిగి లేచారు అనే వార్త ద్వారా, ఆయన పునరుత్థానుడై మనలా మన కొరకు తిరిగి లేచారు అనే సమాచారం ద్వారా దేవుడు మనకు 5వ ఆశీర్వాదములు ఇస్తున్నారు. మొదటి ఆశీర్వాదము సంతోషము. దేవుడు బిడ్డలైన వారికి సంతోషాన్ని ఇస్తున్నారు. వారి జీవితాలలో భయాన్ని పోగొడుతున్నారు. వారి జీవితాలలో ఆందోళన పోగొడుతున్నారు. శరీర సంబంధమైన బాధ కన్నా ఆత్మ సంబంధమైన బాధ చాలా ఎక్కువ. ఒక ఆలోచన నుంచి మరి ఒక ఆలోచనలో బాధపడుతూనే ఉంటారు, కృంగిపోతారు. శరీరం బలహీనతగా ఉన్న ఆత్మ బలముగా ఉంటే మనం ఏ పనైనా చేయగలము. అది ఆత్మ బలహీనముగా ఉంటే ఏ పని మనము చేయలేము. కనుక దేవుడు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఆయన ఇస్తున్న మొదటి ఆశీర్వాదము సంతోషము. భయములు పోగొట్టి ఆయన మనకు సమాధానము సంతోషం ఇస్తున్నారు. రెండవదిగా చూసినట్లయితే ఆయన రెండవ పునరుత్థాన ఆశీర్వాదము భవిష్యత్తుకు భద్రత. భవిష్యత్తుకు భద్రత ఈనాడు ఎంతమంది ఇవ్వగలరండి? తల్లిదండ్రులు వారి బిడ్డలకు వివాహం చేసే వరకు భద్రతను ఇవ్వగలరు. బిడ్డలకు వివాహం చేసిన తర్వాత వారి భద్రత తల్లిదండ్రులకు కాదు. వారి జీవితంలో వారి బ్రతకాలి, వారు జీవించాలి. అన్నదమ్ములు కొంతకాలం వారికి భద్రత ఇవ్వగలరు. స్నేహితులు సదాకాలం మనతో భద్రతను ఇవ్వలేరు. కానీ భవిష్యత్తుకు, మన భవిష్యత్తుకు ఇప్పుడేం జరుగుతున్నదండి కాదు, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో దానికి భద్రత ఇచ్చే దేవుడు మన పునరుత్థాన దేవుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా ఆయన పునరుత్థానం ద్వారా మూడవ ఆశీర్వాదము మరణము మీద జయము. మరణకరమైన వ్యాధులు ఈనాడు గురువారు స్వస్థశాలలో ఎంతమంది మరణము నుంచి బ్రతికింపబడలేదండి. చనిపోతారు అని డాక్టర్లు చెప్పారు, మీరు బ్రతకరు అని చెప్పారు వైద్య శాస్త్రులు. శాలకు రావడం ద్వారా దేవుడు వారిని బ్రతికించలేదా? ఎన్ని సాక్ష్యాలు మనము వింటున్నాము. కనుక ఈ పునరుత్థానం ద్వారా ఎవరైతే ఆయనను ధ్యానించుకుంటారు, ఏ మొదలుపెడతారు స్వస్థశాలలో ఉన్న ఆయన బిడ్డలారా, ఇంకా నీ జీవితంలో వ్యాధులు ఉన్నాయా? మందులు వాడినా తగ్గని జబ్బులు ఉన్నాయా? ఎంత వైద్యశాలలకు, ఎన్ని హాస్పిటల్కు వెళ్ళినా తగ్గని జబ్బులు ఉన్నాయా? రండి దేవుని దగ్గరకు. ఆయన పునరుత్థానము ద్వారా శరీర మరణము మీద జయమును అందుకున్న ఆయన మాత్రమే మన వ్యాధులను జయించి శక్తిని మనకు ఇవ్వగలరు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది మూడవ ఆశీర్వాదము. నాలుగవ పునరుత్థానము ఆశీర్వాదము. ఆయన తిరిగి లేచారు. తిరిగి లేచించే నాలుగవ ఆశీర్వాదము దైవ సహవాసము. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, కొన్ని ప్రదేశాలలో, కొన్ని ప్రాంతాలలో స్నేహితులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, తల్లిదండ్రులు విడిచిపెట్టచ్చు, మన అనుకున్న వారు మనలను విడిచిపెట్టచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా దేవుడే
మనలను నడిపించి మనతో సహవాసము చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడే మనతో సహవాసము చేసినట్లయితే ఏ కొదువ దేవుని కొదువైన ఉండదు. ఐదవదిగా పునరుత్థానము ద్వారా పునరుత్థానము ఆశీర్వాదము అభివృద్ధిని ఆయన ఇస్తున్నారు. విస్తారమైన అభివృద్ధి, చిన్న చిన్న అభివృద్ధులు కాదు. ఎంత ప్రయాసపడ్డారు ఆ చాలరులు. అప్పుడు దాకా వారి వలలో ఒక్క చేప కూడా చిక్కలేదు. ప్రభువు చెప్పారు, వారు వేశారు. వారి వల నిండా చేపలు లాగలేకపోయారు ఆ వలను. కనుక మన జీవితంలో మనము చేసే పనులు, మన కుటుంబాలు చేసే వ్యాపారములు, మన బిడ్డలు చేసే సకల ఉద్యోగములలో దేవుడు మనకు విస్తారమైన అభివృద్ధి ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలుగా ఉన్న మనము, ఆయన అమూల్యమైన స్వస్థశాలలో ఉన్న ఆయన బిడ్డలారా, పునరుత్థాన పండుగను ధ్యానించండి. దేవుడు ఆఖరికి తిరిగి లేచాడు అని తలంపు కలిగి ఉండండి. దేవుడు ఆత్మకి తిరిగి లేచాడు అని ఆలోచించండి. దేవుడిని స్తుతించండి. దేవుని ఆలయాలకు, దేవుని ఆరాధనలకు, దేవుని సన్నిధి కార్యక్రమాలకు వెళ్ళండి. దేవుడు ఇంటి 5 ఆశీర్వాదములు దేవుడు మనకి ఇవ్వనై ఉన్నారు. కనుక ఇంటి 5 ఆశీర్వాదములు మనము అందుకొని ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ప్రవేశించుదాము గాక. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పాదములతో వందనములు, స్తుతులు, స్తోత్రములు. ప్రభువా, ఆనాడు మా కొరకు మీరు మరణించారు. మేము శ్రమలు పెట్టగా, మానవులైన మేము బాధలు పెట్టగా మీరు సిలువలో మరణించారు. ఇచ్చిన మాట ప్రకారముగా 3వ దినమున మీరు తిరిగి లేచారు తండ్రి. ప్రభువా, మీరు తిరిగి లేచిన తర్వాత నేరుగా మధ్యాకాశానికి ఎగురు వెళ్ళకుండా దేవుని బిడ్డలకు, శిష్యులకు, మీ యొక్క కుటుంబ బిడ్డలకు మీరు కొన్ని ఆశీర్వాదములు దాచి ఉంచారు. వారికి అందించి మీరు మధ్యాకాశానికి వెళ్ళారు. ప్రభువా, మీ బిడ్డలుగా ఉన్న మేము ఇక్కడ ఉన్న ఈ మొదటి వారి స్వస్థశాలలో ఉన్న మీ బిడ్డలందరూ మీ బిడ్డలైన కనుక మీ పునరుత్థానము ద్వారా, మీరు తిరిగి లేవడము ద్వారా నాయనా మీరు ఎట్టి ఆశీర్వాదములు వారి జీవితాలలో ఆనాడు వారికి దాచి ఉంచారు. సంతోషము, భవిష్యత్తుకు భద్రత, మరణము మీద జయము, దైవ సహవాసము, అభివృద్ధి, ఎట్టి దైవ దీవెనలు ఆనాడు వాగ్దానములు మీరు వారికి దయచేస్తారు. ప్రభువా, మీ బిడ్డలుగా ఉన్న మేము ఇటు 5 ఆశీర్వాదములు మీరు మాకు అందించి, ఇటు 5 దీవెనలు ఇక్కడున్న వారి జీవితాలు, వారి కుటుంబ సభ్యులకు మీరు దయచేసి మీరు స్తుతించే భాగ్యము మాకు అనుగ్రహించి, మీరాంగన స్వంగములు ఈ వధువు సంఘములు వారితో సిద్ధపాటు ఎక్కడున్న ఏ బిడ్డలైన వారికి దయచేయమని త్వరగా వచ్చుచున్నా నజరేయుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములు ప్రార్థన ఆలకించమని వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.